పాడుతా చేదుగా ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? నిజమే. ఒకప్పుడు పాడుతా తీయగా ఈరోజు పాడుతా చేదుగా మారిందని చెప్పి నిన్నటి కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈటీవీ పరువు ప్రతిష్ట నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్తో ఒక అమ్మాయి తన ఆవేదన చెప్పడంతో బయటపడింది. ఇది అందరికీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఐటమే. ఒక అమ్మాయి హృదయ విదారకంగా తనకు జరిగిన అనుభవాల గురించి చెప్తుంటే అసలు ఇంత నిర్లజ్జగా ఎలా బతుకుతున్నారు, ఇలా పెద్ద మనుషులు అనుకుంటున్న వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇది కలికాలమా ఏంటి, ఎందరినో తెలుగు వాళ్ళని ఆహ్లాదపరిచే ఒక కార్యక్రమం పాడుతా తీగ. 25 సంవత్సరాల నుంచి మన చనిపోయిన స్వర్గీయ రామోజీరావు గారు, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి మానస పుత్రిక పాడుతా తీగ ప్రతి తెలుగింట్లోనూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ అలరించినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే పాడుతా తీయగ. ఈ పాడుతా తీయగానికి వాళ్ళు ప్రాణం పెట్టి దానికి ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆ పాడుతా తీయగ ప్రోగ్రాం వస్తుందంటే ఆ కుర్చీలకు అతుక్కుపోయి ఎంత మంచి పాటలు వినొచ్చు, దాని మీద విశ్లేషణలు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఇచ్చారు అని అందరూ కూడా తమకు ఓన్ చేసుకున్న ప్రోగ్రాం. మొత్తం మీద తెలుగు ఛానల్స్ వచ్చాక ఒకే ఒక ప్రోగ్రాం చెప్పమంటే అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఏమైనా ఉందంటే పాడుతా తీగ. అంతేకాకుండా దాని లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని పైకి తీసుకువచ్చి ఆ ప్రతిభకు మెరుగులు దిద్ది వాళ్ళందరినీ మంచి గాయకులుగా గాయనీములుగా చేయడమే లక్ష్యంగా ప్రారంభమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం అనమాట ఈ పాడుతా తీగ. ఈ పాడుతా తీగని చూసి మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఎంతోమంది ఇటువంటి రియాలిటీ షోలు పెట్టి ఎంతోమంది సింగర్స్ని తయారు చేశారు. అంతటి పుణ్యం కట్టుకున్న ఆ పుణ్యశీలు ఎవరో కాదు మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటిది ఇటీవల కాలంలో ఆయన స్వర్గస్థులయ్యాక ఆ తరువాత రామోజీరావు గారు కూడా స్వర్గస్థులయ్యాక విచ్చలవిడితనం వచ్చేసింది, విశ్రంగత వచ్చేసింది అన్నట్టుగా నిన్న ప్రభస్తి అనే అమ్మాయి చెప్పిన మాటల ద్వారా అందరికీ చాలా బాధ అనిపించింది. ఇంత పాటల వెనక ఇంత విషాదం ఉందా, ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటుందా, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో, అది కూడా మహా ఉద్దండులైనటువంటి కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సునీత, అలాగే ఆ ప్రోగ్రాం ప్రస్తుతం కండక్ట్ చేస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఎస్పీ జన్లో ఉండగా ఆ సంస్కృతి అంటే బాలు గారు పెట్టిన సంస్కృతిని వీళ్ళు కంటిన్యూ చేస్తారు అనేసరికి వీళ్ళల్లో ఎందుకు ఇటువంటి ధోరణులు వస్తున్నాయో మనకు తెలియట్లే. కానీ ఆ ఇటీవల కాలంలో సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాల పాడుతా తీగ 25 సంవత్సరాలు చెందిన సందర్భంలో వాళ్ళు ఒక షో తయారు చేసి అంతకుముందు పాల్గొని విన్నర్స్ అయిన వాళ్ళని పిలిచి మళ్ళా ఆ ప్రోగ్రామ్ 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేసినప్పుడు జరిగిన అవకతవకలు అనాలా దాన్ని ఏమనాలో కూడా తెలియకుండా నిన్న అత్తలూరి ప్రవస్తి ఆరాధ్య అమ్మాయి పేరు, పూర్తి పేరు, చిన్నప్పటి నుంచి సంగీతమే ప్రపంచంగా పెరిగిన కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. ఇక బాలు గారు అయితే చెప్పక్కలే, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అందులో ఈ ప్రభస్తిని ప్రత్యేకించి చిన్నప్పుడు ఆ అమ్మాయి చూస్తే 6 ఏళ్ళ నుంచి ఉండొచ్చు, 7 ఏళ్ళ నుంచి ప్రతి షోలో, రియాలిటీ షోలో తెలుగు ఇంకా మాట్లాడే తమిళ్లో కూడా తనదైన ప్రతిభని చూపించి ఒక గాయనీమణిగా ఎదిగింది. అలాగే తెలుగులోనూ ఇంకా మన తమిళ్లో కూడా కొన్ని ప్లేబ్యాక్ సాంగ్స్ కూడా డైరెక్ట్గా పాడింది. ఈ షోస్లో పాల్గొని విన్నర్గా కప్స్ గెలవడమే కాకుండా అందరికీ తెలుసు అనమాట. అమ్మాయి తెలియని అమ్మాయి ఏమి కాదు, చాలా మంచి అమ్మాయిగా చాలా బాగా. ఇంకోటి ఏంటంటే సరస్వతి మాతకు 2 కళ్ళు అంటారు, సంగీతం సాహిత్యం. ఎందుకో ఈ దౌర్భాగ్యం తెలియట్లే కానీ ఈ పిల్లల పట్ల వివక్షత, పక్షపాతం చూపించారని ఆ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ అన్నీ మనం మాట్లాడుకుంటే ఇంత దుస్థితి ఆత్మలు ఘోషిస్తాయి. రామోజీరావు గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ మాటలు వింటే, ఈ ప్రవస్తి ఈ తల్లి చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆత్మలు ఘోషిస్తాయి. ఎందుకంటే వాళ్ళ మానస పుత్రికని చెప్పుకున్నాం. బాలు గారు ఎంత ప్రపంచవ్యాప్తంగా ఆయన 40-50 వేల పాటలు పాడిందంతా ఒక ఎత్తు అయితే, పాడుతా తీయగా అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి ఆ పాడుతా తీయగా ఎప్పుడు వస్తుందని అలా పలకరిస్తూ ఉంటే, ఆ పాటల గురించి చెబుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోయేది జనమందరికీ. అలాగే ఈ పిల్లల్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఈ తప్పమ్మ ఇలా పాడాలి, ఇక్కడ ఇలా చెయ్యాలని ఆయన ఒక్కళ్ళు కూర్చొని చెబుతూ ఉంటే బాగుండేది. అలాగే ఆ పక్కన కూర్చుని ఒక నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి అభిప్రాయాలు కలిగి ఆ పాడుతా తీగ జనరంజకంగా రసరంజకంగా చేసేవాడు ఆయన మహానుభావుడు. అలాగే పాతవి ఎపిసోడ్లు కూడా చూసుకుంటూ ఇప్పుడు ఆనందపడుతూ ఉంటారు జనం. అటువంటి పాడుతా తీయగా ప్రోగ్రాం పాడుతా చేదుగా అయిపోయిందని చెప్పి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఇలా ఉంది మరీ దారుణంగా ఆ అమ్మాయి ప్రభస్తి చెబుతూ ఉంటే, ఆ ప్రభస్తి యొక్క అవస్థలు చూస్తూ ఉంటే చాలా గుండె కరిగిపోతుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఆ అమ్మాయి కూర్చుని ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలను ఎదిరించేంత స్థాయి కాదు, జడ్జీలను అలా బయట పెట్టే స్థాయి కాదు. కానీ నిజంగా అమ్మాయి తట్టుకోలేక ఇప్పటిదాకా అలా ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు. బాలుగారు స్వర్గస్థులయ్యాక పట్టిన దౌర్భాగ్య స్థితి ఇది. ఏదో పై
పై మెరుగుల్లాగా వచ్చి జడ్జిలని కూర్చుని ఏదో చేస్తున్నారో తప్పితే నిజంగా పిల్లల్లో ఆ సృజనాత్మకత, ఆ సంగీతం, ఆ సంస్కృతి వీళ్ళు చెప్తున్నట్టుగా కనపడలేదు. ఎందుకంటే ఒక 2-3 ఉదాహరణలు చెప్పింది. బాడీ షేమింగ్ ప్రపంచవ్యాప్తంగా అదొక పెద్ద నేరం. లావుగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, పొట్టిగా ఉంటే పొట్టిగా ఉన్నారు, అది భగవంతుడు ఇచ్చిన శరీర ధర్మం అది. నేను లావుగా ఉన్నానా, నువ్వు సన్నగా ఉన్నావు, నీ ముక్కు పొడుగ్గా ఉందా, అలాంటి బాడీ షేమింగ్. ఈ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి చెప్పింది ఫస్ట్ చెప్పిన కార్యం విన్నాను చాలా ఛానల్స్లో, బాధపడుతూనే ఈ మాటలు చెప్తాను. వాళ్ళు వన్ సైడ్గా నేను చెప్పట్లేదు. ఒకవేళ బాడీ షేమింగ్ గురించి ఈ జడ్జీలు, న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాట్లాడితే అది 100% తప్పే, ఆ విషయంలో డౌట్ లేదు. అలాగే ఆ ప్రోగ్రాంలో చీప్ ట్రిక్స్ అంటే సోషల్ మీడియాలో కొంతమంది ఉపయోగించి చీప్ ట్రిక్స్ని కూడా చూపిస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఏంటంటే బాడీ షేమింగ్ గురించి కామెంట్ చేయడం చాలా తప్పు. ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే బొద్దుగా లావుగానే ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చింది దేనికి? సంగీత పోటీలకు, అందాల పోటీలకు కాదు కదా, మిస్ ఇండియా పోటీలో లేకపోతే మిస్ యూనివర్స్ పోటీకి వెళ్ళే కదా. తను చిన్నప్పటి నుంచి తన సాధన చేసి ఒక సంగీతంలో ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక సింగర్గా ఎదగాలి అని చెప్పి స్థాయికి వెళ్ళాలని ఆలోచించిన అమ్మాయి తప్పితే ఈ అమ్మాయి మెరుగులు దిద్దుకుని అందాలకు వెళ్ళి అలా చేయాలి అని చెప్పేసి అమ్మాయి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అక్కడ చెప్పాలి అంటే ఎక్స్పోజింగ్ చేయమని చెప్పి ఆ కార్యక్రమం నిర్వాహకులు ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఏదో అంటారు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ టీవీ ఛానల్స్లో, వాళ్ళు బొడ్డు కిందకి ఇది కట్టు, డ్రెస్ కట్టుకో, లంగా కట్టుకో, ఇది కట్టుకోరు కానీ ఇన్సిస్ట్ చేయడం. ఒక ఆడపిల్లలకైనా మగపిల్లలు వాళ్ళ శరీర ధర్మం బట్టి వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారు బట్టి దాన్ని బట్టి వేసుకుంటారు. వీళ్ళకి వ్యూవర్స్ వస్తారు, అయినా పాడుతో ఇక చెవులకి వీణులు విందు తప్పితే ఈ కరులు విందు ఏం కాదు. ఆ పిల్ల పైగా పాడి షేమింగ్ చేస్తారు, ఆ పిల్లని ఇలా కట్టండి అలా కట్టండి అని అటువంటి ఇన్సిస్ట్ చేయడం చాలా నేరం అనమాట, దుర్మార్గం. ఎవరు మాట్లాడినా ఇందులో ఆ అమ్మాయి కామెంట్ చేసింది, స్పెసిఫిక్గా చెప్పింది, ధైర్యం చేసి చెప్పింది. ఆ అమ్మాయి కెరీర్ కూడా ఇంక వదిలేసుకుంది. ఇలాంటి వాళ్ళు ఏమి ఇంక ఎదగనివ్వరు కదా సోకాళ్ళు పెద్దలంతా. వాళ్ళంతా న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నారంటే ఏదో దీని కింద ఇది తెలియదు అన్నట్టుగా, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియనట్టుగా ఒక మాటలతో ఒక మనిషిని హెరాస్ చేయడం అంటే అది మానసికంగా టార్చర్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఆ అమ్మాయి ఇంకో మాట చెప్పింది. వాళ్ళ అమ్మగారు వెళ్ళి ఏదో సునీత అనే ఆ జడ్జిని అడిగితే ఆవిడ విసుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చోన్న టైప్లో ఏదో ఈవిడ తల్లి ఏదో తెలుసుకుందామని అక్కడ వెళ్ళి ఉంటుంది. అది ఒక కాంపిటీషన్, ఫైనల్స్కి వచ్చింది, ఫైనల్స్లో ఎవరు ఏంటి అని ఏదో ఒక ఆత్రం ఉంటుంది పిల్లలతో. ఇటువంటి సింగర్స్గా తయారు చేసిన మాతామహులు తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని బాగా ఒక సింగర్గా రాణించడానికి వేదిక, అద్భుతమైన వేదిక అని పాడుతా తీయగలో వాళ్ళకి ఛాన్స్ వస్తే చాలు వాళ్ళు ఒక గొప్ప సింగర్స్ అవుతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది గాయకులుగా, గాయనిమణులుగా అని చెప్పి ఎంతోమంది చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితాలు కూడా త్యాగం చేసే తల్లిదండ్రులు ఆ రామాచార్యని ఒక గురువు దగ్గర ట్రైనింగ్ ఇప్పించి ఎంతోమందిని సింగర్స్ తయారు చేయడంగా మనం చూసాం. పాడుతా తీయగా అనే దానికి మన సంస్కృతిలో ఒక భాగం ఉంది. టీవీ ఛానల్లో ఒక రియాలిటీ షోగా మాత్రమే మనం చూడలేం. ఈ రోజు కాదు 25 ఏళ్ల ఆ ప్రస్థానం అనమాట. ఎక్కడ ఎవరికి ఏ రకమైన బోర్, ఇప్పుడే ఇటువంటి అనారోగ్యకరమైన వాతావరణం వచ్చిందని విని ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది, బాధాకరంగా చెప్పాల్సి. తర్వాత చూస్తే వాళ్ళ పక్షపాత ధోరణి ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు పెట్టుకుంది మాట్లాడితే ఆ అమ్మాయి ఎమోషనల్గా చెప్తుంటే అది అబద్ధమని లేకపోతే ఇలాంటి వాళ్ళ మీద బురద జల్లాలని ఆ అమ్మాయి చేసిన ప్రయత్నంగా మాత్రం అనిపించలేదు. చాలా నలిగిన తర్వాతే ఆ మాటలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ తెలుసు ఆ అమ్మాయికి దీనివల్ల పర్యవసానం ఏంటంటే ఆ అమ్మాయి కెరీర్కి ఏదైనా ఇబ్బంది జరగచ్చు. ఇటువంటి మంచి షోలో, రియాలిటీ షోలో ఇటువంటి అక్కర్లేని మాటలు, అనారోగ్యమైన వాతావరణం వచ్చిందంటే చాలా దురదృష్టం. తెలుగు ప్రేక్షకులకి, తెలుగు భాషాభిమానులు కూడా దురదృష్టమే. చెప్పాను కదా ఇందాక, బాలు గారి మానసపుత్రిక, రామోజీరావు గారి మానసపుత్రిక మొత్తం ఈటీవీ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ఒక్కటే మరొక ఎత్తుగా మనం చెప్పుకోవాలి. ఇంకో మాట చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే జడ్జిలకి ఈ ప్రోగ్రాంలో మీరు ఏ పాటలు మీకు కంఫర్ట్ అమ్మా అని చెప్పి అందులో పార్టిసిపెంట్స్ అడుగుతారట. ఆ అమ్మాయి చెప్పింది 6 పాటలు 5 పాటలు ఏవో రాస్తే వీళ్ళు ప్రిపేర్ అయిన పాటలకు భిన్నంగా పాటలు ఇచ్చి వీళ్ళు ఓడిపోవాలనే ఉద్దేశం వాళ్ళలో కనపడినట్టుగా కనపడిందండి. ఎందుకంటే ప్రతిభను ఎవరు ఆపలేరు. వీళ్ళు ప్రతిభావంతులుగా వచ్చిన వాళ్ళు ఈ జడ్జిలు అంటే వీళ్ళకి ఏం కొమ్ములు ఉండవు. వీళ్ళకేమి వాళ్ళు సాధించాలని కల ఎన్నో డక్కా ముక్కలు తిని ఉంటారు. అవతల ఇందులో తప్పు ఎవరిదైనా నాకు తెలియదు, దాని గురించి ప్రత్యేకించి మాట్లాడను. అలాగే కప్పదాటు మాట్లాడు చంద్రబోస్ గారు ఇలాగా ఏదో అన్నీ చెప్తూ ఆయన ఈ పాటలో ఇది తప్పు మాట్లాడారు, తప్పు చేస్తాడు, సరిదిద్దుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ సోకాళ్ళు ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్న వీళ్ళందరూ జడ్జిల పని ఒక బాలు గారు ఒక్కళ్ళే చేసేవారు. అమ్మ మీరు స్పష్టంగా పలకండి,
ఈ ఉచ్చారణ బాగుండాలని ఆ ఉచ్చారణ వాళ్ళు చెప్పేవారు. రాగ ఉచ్చారణలో కూడా తప్పులు ఉంటే బాలుగారు ఒక్కళ్ళు చేసే పని వీళ్ళు ముగ్గురు వచ్చి, అలాగే ఈ ఎస్పీ చరణ్ ఎవరైతే బాలుగారి ప్లేస్లో అక్కడ నిలబడి యాంకర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చేతులెట్టి లాగడం, కాళ్ళెట్టి లాగడం ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని కూడా ప్రభస్తి చెప్పిందన్నమాట. ఆ అమ్మాయి ప్రభస్తి యొక్క అవస్థలు వింటూ ఉంటే నిజంగా కన్నీరు కారింది. ఇంకా సునీత గారి విషయం చెప్తే ఆ అమ్మాయికి తెలుసు అంత అందమైన ముఖం ఉందని చెప్పుకుంటుంది. ఆ ముఖం ఈ అమ్మాయిని చూసేసరికి ఏదో మార్చుకునేదట. అది ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పాటలు పాడడానికి మనసు చాలా బాగుండాలి, రంజింపజేయాలి. మనందరినీ పాట ద్వారా రంజింపజేయాలనుకునే సింగర్ చాలా మనస్ఫూర్తిగా అక్కడ తను ఓన్ చేసుకుని చాలా ఆనందంగా పాడితేనే అందం వస్తుంది. అప్పుడు దానికి రక్తి కడుతుంది. ఈవిడ వచ్చి చూసేసరికి ఏదో కక్షదారులాగా, ఈవిడ వయసు ఏంటి, జడ్జి స్థాయికి వెళ్ళింది, ఈవిడ ఎంతో సాధించింది, సునీత అంటే గొప్ప సింగర్ అని చెప్పి ఎంతో కితాబులు పొందింది కదా, అందరినీ సమాన స్థాయిలో ఆహ్వానించద్దండి. ఈ అమ్మాయి మీద ఎందుకు అంత కక్ష? ఒకవేళ తప్పు చేసింది అనుకుందాం, పెద్ద మనిషితో వాళ్ళ కూతురు వయసు ఉండొచ్చు, ఆ పెద్ద మనిషితో అమ్మాయి ఇలా కాదు ఇలా ఉండదు, ఆ ముఖం మార్చేస్తే ఇప్పుడు పాడదామని అక్కడ నిలబడిన సింగర్ పరిస్థితి ఏంటి? సరే అది పక్క పెడదాం. ఇప్పుడే జరిగిందని చెప్పక్కర్లే కానీ ఇది సంఘటన అంతా ఈ వారంలో జరిగినట్టుంది. అందుకే ప్రభస్తి బయటకు వచ్చి తన బాధను మీడియా ముందు అందరి ముందు చెప్పుకుంది, అన్ని ఛానల్స్లో తన బాధ చెప్పుకుంది. సరే దీనికి మీడియాకి ఎప్పుడైతే వెళ్ళిందో చెలవులు వాళ్ళు చదువుతారు, ఒక చిన్న మాట ఉంటే 10 మాటలు మాట్లాడు. ఇక కీరవాణి గారు ఇలా అన్నారని చెప్పి ఒక మాట చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. కీరవాణి గారు అంటే ఎవరెస్ట్ ఎత్తు మనకి, ఆయన పాటల ద్వారా సంగీతం ద్వారా ఆ గ్లోబల్ అవార్డ్స్, ఆ నాటు పాటకి ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి అంత స్థాయి మనిషి. ఆయన కూడా ఇలాంటి సింగర్స్ ఆ పెళ్ళిళ్ళను ఈవెంట్లను పాడుకుంటారు, వాళ్ళకి ఇలాంటి రియాలిటీ షోకి రావడం ఎందుకని, అలా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ హోదాకి వెళ్ళిన తర్వాత అలా చీప్గా మాట్లాడకూడదు, చిల్లరగా మాట్లాడకూడదు. ఆ అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుండక, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఆరోగ్యం పాడక ఒక పెళ్ళిళ్ళలో పాడితే తప్పండి. వాళ్ళ సింగర్ కదా, మీరు మ్యూజిక్ డైరెక్టరు, మీ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎవరెవరో కీబోర్డ్ వాయించి ఉంటారు, అది వాయించినా మీరు ఒక స్థాయికి వచ్చారుగా. పరిస్థితులు బట్టి కూడా మనిషి పాడుతుంటారు. అంటే రియాలిటీ షోలోకి వచ్చిన వాళ్ళు లేదా సినిమాలో ప్లేబ్యాక్ సింగర్స్గా పాడిన వాళ్ళు పబ్లిక్ షోస్ ఇవ్వకూడదా, పెళ్ళిళ్ళలో పాడకూడదా? ఇప్పుడు మొన్నే చూసాం, పెద్ద అంబానీ గారి ఇంట్లో పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద సింగర్స్ అంతా వచ్చి పాడారు. వాళ్ళంతా వేస్టా? పెద్ద పెద్ద సింగర్స్ పాడారు, ఎక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి. ఈ పెళ్ళిళ్ళలో పాడుకుంటే ఈయనకి వచ్చిన నష్టం ఏంటి? పెళ్ళిళ్ళలో పాడుకొచ్చిన సింగర్స్ ఎవరు దీనికి కాదు. అసలు ఆ మాటలు కీరవాణి స్థాయి మాటలు కాదు. ఒకళ్ళు ఆయన మాట్లాడి ఉంటే, అంటే ఈ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్లో అదొక ఎలిగేషన్ కాబట్టి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకోటి సునీత గారికి ఏమొచ్చింది? ఆవిడని చూసి ముఖం ఏమైనా చిట్లించిన, ముఖం మార్చుకున్న ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? నీకు టైం బాగుంది, పెద్ద సింగర్ అయ్యావు, ఒక అదృష్టం కలిసి వచ్చింది, లేకపోతే నీ ప్రతిభ తోడైంది దానికి. ఇంకో కొత్త పిల్లలు నీకు వీలైతే ఆహ్వానించు, వాళ్ళకి ఏదైనా నేర్పు. అంతే తప్పితే అలాగ ముఖాలు మార్చుకుని ఆ మనసు కష్టపడేట్టుగాను, వాళ్ళ అమ్మగారు ఎవరో వెళితే మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా కూర్చొని విసుకున్నట్టుగాను. నీ స్థాయి పెరగడం అంటే అది కాదు పెరగడం, ఇలాంటి పిచ్చి పనులు పెరగడం కాదు. మన క్యారెక్టర్ కూడా చూస్తారు, మన యాటిట్యూడ్ కూడా చూస్తారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 70 వెళ్ళిపోతే ఈ రోజు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ మహానుభావుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనకు సేవలు అందించినటువంటి మహానుభావుడు పోతే ఈరోజు కూడా ఆయన పాట వింటూ ఉంటాం, ఆయన బాధపడుతూ ఇంకా ఉండవలసింది అనుకుంటాం. అటువంటి ఆయనతో కలిసి పనిచేశారు కదా మీరు సునీత గారు. మీకు ఎందుకు ఇలాంటివి ఆలోచనలు వస్తున్నాయి? చిన్న చిన్న పిల్లల మీద ఎందుకండి కక్షలు? ఆ అమ్మాయిని చూసి ముఖం ప్రేమగా దగ్గర తీసుకోలేరా? మీ పిల్లలాంటి పిల్ల కాదా? ఆ అమ్మాయిలో ప్రతిభ మీకేం కనపడలేదా? కనపడిపోతే చిన్నప్పటి నుంచి అన్ని ఫైనల్గా ఎందుకు గెలుచుకొచ్చింది అమ్మాయి? ఏంటి ఆ అమ్మాయి మీకు పోటీ కూడా కాదుగా, ఎందుకు అంత స్పర్ధ, అంత కక్ష ఎందుకు? మీరు ఆ అమ్మాయి ఇలా స్టేజ్ మీదకి వస్తుంటే స్పష్టంగా ఒక పాయింట్ చెప్పగా నేను చూశాను. ఆ వెనకాల కీరవాణి గారు వస్తే అమ్మాయి గురించి ఏదో బ్యాక్ పిచ్చింగ్ లాగా ఏదేదో చెప్పడం, అది కూడా అమ్మాయికి వినపడేట. ఆ అమ్మాయికి మనసు కష్టపెట్టి మీరు సాధించేది ఉంది. ఆ తర్వాత మీరు పెద్ద మనిషి అమ్మ నువ్వు బాగా పాడు, హిందీ రియాలిటీ షోస్ కూడా చూస్తూ ఉంటాం, ఇండియన్ ఐడల్స్ చూస్తూ ఉంటాం, ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జడ్జిలుగా కూర్చుంటే వాళ్ళు లేచి ఎంత ఆనందపడతారు. మీరు ఎక్కడ ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు మహా పాండిత్యం మీ ఒక్కడిగా ఉన్నట్టుగా ఆ ప్రవర్తన ఎందుకండి? ఒక అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయిని బట్టి ఇంకో అమ్మాయి వస్తుంది, దీనికి మీడియా పెద్ద టాపిక్ చేస్తుంది, ఇది ఒక వైరల్ ట్రెండింగ్. చెప్తాం కదా, సంగీతానికి ఇది ఒక అవమానం కాదా ఈ పరిస్థితి? ఇలా ఎందుకు వచ్చింది? అలా ఒకటి ఈ పక్షపాత ధోరణి ఏంటండి పోటీల్లో? మీరు నిజంగా మ్యూజిక్ చేసుకుంటారు కీరవాణి గారు, ఆయనకి ఇష్టమైన సింగర్ని పిలుచుకుంటారు, లేదా హీరో గారు చెప్పి. ఇక్కడ ఇది రియాలిటీ షోలో ఒక కాంపిటీషన్ కదా, దాంట్లో కూడా మీకు నచ్చిన వాళ్ళని ఫేవర్ చేయాలి, ఇది చేయాలని ఆలోచన ఏంటి? ఎక్కడైతే రియల్ టాలెంట్ ఉందో దాన్ని గుర్తించి గౌరవించడం, తర్వాత వాళ్ళు ఎంత ఎదగాలనుకునేది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడుతుంది. ఇప్పుడైనా మీ ముందు సింగర్స్ తీసుకోండి, సుశీల గారు, జానకి గారు, లీల గారు, చిత్ర గారు, వీళ్ళు ఇలాగే ప్రవర్తించారా? అది జడ్జి అన్నారంటే ఆ ప్రోగ్రామ్కి మాత్రమే జడ్జి, మొత్తం సంగీతానికి మీరేం జడ్జి చేయట్లేదు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మాట్లాడితే కీరవాణి గారు ఒక స్థాయి మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఆయన ఒక్కడే కాదు కదా మన ఇండస్ట్రీకి ఉన్నది. ఆయనకి ఎంతో గౌరవించి మిమ్మల్ని పిలిచారంటే
చంద్రబోస్ గారు పిలిచారంటే మీరు ఒక స్థాయికి వచ్చారు, మిమ్మల్ని గౌరవించాలని ఆ ఈటీవీ వాళ్ళు పిలిచి ఉంటారు. తప్పితే ఇలాగ పిల్లలందరినీ మనసు కష్టపెట్టి ఇలాగ దాని పరువుని పాడుతా తీయగా పరువుని ఇది చెప్పాక మొట్టమొదటి చెప్పినట్టు పాడుతా తీయగానే దాన్ని పాడుతా చేదుగా అన్నట్టు చేసి పడేశారు. ఒక్క ఇన్సిడెంట్ చాలు మొత్తం కీర్తి అంతా టప్పని పెద్ద పాము మింగినట్టుగా జారిపోవడానికి. మీకు ఇంకా పెద్ద హృదయం అంటే ఆ అమ్మాయికి సారీ చెప్పి ఇలాంటి జరగమని చెప్పి ఈటీవీ వాళ్ళు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈటీవీ ఒక ప్రతిష్టాత్మక సంస్థ. 75లో రామోజీరావు గారు దీనికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఎప్పటిది కాదు, 50 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ సంస్థకి 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకా మాట్లాడితే ఈ పాడుతా దిగ 25 ఏళ్ళ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎంతమంది సింగర్స్ వచ్చారండి దేశ విదేశాల నుంచి. అసలు ఇటువంటి అనారోగ్యకరమైన వాతావరణం అసలు మనం కల్లో కూడా ఊహించలేము అనమాట. ఆ అమ్మాయి బాధపడుతుందంటే ఎందుకు నిన్ను బ్లేమ్ చేస్తుంది మీ ముగ్గురిని, పిచ్చిదా? ఇంకా నా కెరీర్ కూడా నాకు ఇంకా అవ్వదేమో అని చెప్పుకుంటుంది. ఆ అమ్మాయిని ఎందుకు అలా టార్గెట్ చేయడం? ఆ పాట పాడు కూడా ఏదో చెప్తుంది, ఆ అమ్మాయి చెప్తుంది ఆ హై పిచ్ ఉంది, ఈ పిచ్ ఉంది, ఆ పిచ్ ఉంది. మీకు చేతనైతే నేర్పండి, లేదంటే అమ్మాయి ఎలా గెలవదు ప్రోగ్రాంలో. ఒక ఇద్దరిని గెలిపిద్దామని చెప్పి నలుగురిని వెధవలు చేయక్కర్లేక మీరు వెనకాల. మీరు నిజంగా న్యాయ నిర్ణేత ప్లేస్లో కూర్చుంటే బాలుగారిని తీసుకోండి ఆదర్శంగా. మీరు వాళ్ళతో పనిచేసిన వాళ్ళేగా. ఇవన్నీ ఎందుకండి? ఇటువంటి అనారోగ్యమైన పోటీలు ఎందుకు? అది కూడా అంతటి ప్రతిష్టాత్మకమైన ఈటీవీలో ఎందుకండి ఈ దరిద్రాలన్నీ? చిచ్చి, అసలు తెలుగు ప్రేక్షకులంతా ఏంటి పరిస్థితి అని చెప్పి అది చెప్పుకోవడం ఏంటి? బాలు గారి యొక్క మానస పుత్రికైన పాడుతా దిగ గురించి ఇలా చండాలంగా చెప్పే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు, ఆ వినేవాడు కూడా ఎవరు ఊహించలేదు. అలాగని ప్రభస్తి అనే అమ్మాయిని ఒక్క సైడ్ ఆలోచించి మాట్లాడలేదు. అమ్మాయి చెప్పే ప్రతి దాంట్లో న్యాయం ఉంది. ఇప్పుడు గుండెలు చించుకుంటే మిగిలిన సింగర్స్కి మీరు చేసిన అన్యాయాలన్నీ ఒకటి బయట పెడితే మీరు ఇంకా రోడ్డు మీద పడతారు. ఇంక వీటి న్యాయ నిర్ణేతగా మానేసి మీ పనులు మీరు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే పెద్దలు, మీ గురించి నాకేం తెలియదు, నాకు వచ్చిన అనుభవం లేదు. ఆ అమ్మాయిని అంత అలా బాధ పెట్టి ఉంటే తప్పు. ఒకటి ప్రభస్తి కూడా చెప్తాను, అమ్మ నీకు ఇంత బాధపడుతూ ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నావు? నీకు అవసరానికి లేదా నేను సింగర్గా గెలవాలి, నా జీవిత జీవనం వచ్చావు. అదేమిటా అందులో పనిచేసేవాళ్ళు ఎంతో విలువలతో ఉండాలి. ఈనాడు గ్రూప్లో పనిచేస్తే వాడెవడో ప్రొడ్యూసర్ వచ్చి ఆ లంగా కింద కట్టుకో, చీర బొడ్డు చూపించు, లేకపోతే జాకెట్ ఇది చూపించు. ఈ దురదృష్టమైన వాతావరణం ఏంటండి? ఇది సోషల్ మీడియా కల్చర్, ఇది ఈనాడు కల్చర్ కాదు, మన రామోజీరావు గారి కల్చర్ కాదు. ఆ రామోజీరావు గారు అంటే ఎంత హైట్స్లో ఉంటాడు, విలువలు కానీ దాంట్లో కానీ. పిచ్చి మాట్లాడిన ఎప్పుడైనా మాట్లాడగా చూసాము ఈనాడులో కానీ ఈటీవీలో కానీ. అసలు ఆ ఛానల్స్కి ఉన్న విలువ ఎంత? ఇది చాలా తప్పు. ఇది వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళు కూడా ఇది రేటింగ్ ఏం పెరిగిపోతుంది. ఈ అమ్మాయి కింద చీర కట్టుకుంటాను ఇంకోటి కడితే అది, లేదా అది ఒక ఆడపిల్లలు చెప్పుకోదు కదా అంటున్నాను. నన్ను ఎక్స్పోజింగ్ చేయమంటారండి, నా శరీరం సహకరించ, నువ్వే బాగాలేదు అంటున్నావు, నువ్వే చెప్పి నువ్వే ఇలాగ బాడీ షేమింగ్ చేస్తున్నావు. ఆ బాడీ షేమింగ్ ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద నేరం అది యాక్చువల్లీ. ఆ అమ్మాయిగా బతికించకుండా నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, నీ ముక్కు ఇలాగ ఉంది, నీ ఇలాగ ఉంది, ఇవెందుకు? అమ్మాయి పాట ఎలా ఉంది కదా నిన్ను న్యాయ నిర్ణేతగా పెట్టింది. పాట కదా నువ్వు వినాల్సింది. ఆ అమ్మాయి ఎంత చందాలు, ఆ కొలతలు నీకు అవసరం లేదు కదా. ఆ ప్రోగ్రాం యొక్క ఏముంది వెనకాల, దాని యొక్క పర్యవసానం చూడకుండా. సంగీతానికి సాహిత్యానికి తల్లి సరస్వతి కూడా బాధపడుతుంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తే. మనం ఆ ప్రోగ్రాం ఔనిత్యం కాపాడండి దయచేసి. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోండి. చరణ్ గారు మీరు కూడా నోరు తెరవండి, ఏంటి జరుగుతోంది ఏంటి. ఇంకో నలుగురు పిల్లలు వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు పైకి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు పెద్ద పెద్ద శిఖరంగా వెళ్ళిపోయారు కదా, శిఖరాయమానంగా వెళ్ళిపోయారు కదా. బాలుగారు కొడుకు వల్ల మీరు ఎలా ముందాగా ప్రవర్తించాలి మీరు. సునీత్ గారు కూడా బాలుగారు శిష్యరికం చేసిన అమ్మాయి ఎలా ఉండాలి. కీరవాణి గారు అయితే మహానుభావుడు, ఆయన ఎలా ఉండాలి. అంతటి మహానుభావులు మీరు ఇలాగ చిన్నవి మామూలు సామాన్యులు మాట్లాడే మాటలు, అది కూడా మీరు ఎత్తుగా ఎత్తాలంటే ఇంకో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో కామెంట్ చేసుకోండి. మీకు ఇంకా మాట్లాడితే వాళ్ళ మ్యూజిక్తో మీరు చేసి కంప్లీట్ అవ్వండి. మీకు ఇంకా ఈ పిల్లల మీద ఏంటి మ్యూజిక్ పెళ్ళిళ్ళలో చేసుకుంటారా సింగర్స్? ఇప్పుడు అందరికీ మీరు అవకాశం ఇచ్చేయగలరా? పాడుతా దిగులు గెలిచిన వాళ్ళందరికీ అందరికీ గెలుస్తారు. ప్రతి ఏడాది ఒక 2-3 వస్తారు ఫైనలిస్టులు, వాళ్ళందరికీ మీరు ఇవ్వగలరా? వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వాళ్ళు ఎన్నుకోవాలి. పెళ్ళిళ్ళలో పాడుకుంటారు, ఈవెంట్లో పాడుకుంటారు. మనకి మన అవసరాన్ని బట్టి చిన్న స్థాయి నుంచి మన పైకి వెళ్ళిన వాళ్ళమే. కాబట్టి అటువంటి మాటలు మీరు మాట్లాడుంటే మాట్లాడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతాను. మీ మీద చాలామందికి చాలా గౌరవం, అందులో విషయం లేదు. ఒక చిన్న పాప నోట్లో పడి మీరు ఎందుకండి ఆ పాపను బాధ పెట్టి సాధించేది ఎందుకండి? చిన్నపిల్లలతో పట్ల ఇటువంటి ధోరణి ఎందుకండి? ఎవరెస్ట్ శిఖరం మీరు, కీరవాణి గారు, సునీత్ గారు, మీరు అసలు ఏంటి? మీరు మీ అంత సౌందర్యం బాహ్య సౌందర్యం రెండు ఎంత అందంగా ఉండేవి. ఈరోజు ఆ అమ్మాయిని చూసి ముఖం మార్చుకోవడం ఏంటండి? కర్మ కాకపోతే మీకు. ఆ అమ్మాయి చెప్తుంది, రేపొద్దు మళ్ళా వచ్చి ఆ అమ్మాయి చెప్పేది ఖండించడానికంటే సంజాయిషీలు ఇచ్చుకుంటూ పోవాలి. ఇది చూసి ఇంకో అమ్మాయి నన్ను కూడా అసహించుకుందండి ఆ పిల్ల. ఉండండి, హుందాగా ఉండండి దయచేసి. వాళ్ళ మనసులు గాయపరచకండి. ఇంకా మంచి సింగర్ తీసుకురండి. బాలు గారి వారసత్వాన్ని నిలబెట్టండి.
రామోజీరావు దగ్గర ఆశయం ఏంటో తీసుకురండి. ఎన్ని ఏళ్ళండి, ఎంతమంది సింగర్లు వచ్చారండి అసలు పాడుతా తీయగా. అది హార్ట్ ఆఫ్ ది ఛానల్, అది ఆ ఛానల్కి. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నిజంలో మీరు తప్పులు ఉంటే మీరు సరిదిద్దుకోండి దయచేసి. మీరు జడ్జిలు అంటే పాటకి న్యాయ నిర్ణేత తప్పితే ఆ పిల్లల శరీరాలకి వాళ్ళ అందచందాలకి ఇదేమో అందాల పోటీ కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు పాటల పోటీ అండి ఇది. పాడుతా తీయగా ప్రోగ్రాంలో ఉన్న తీయదనాన్ని పాడు చేయకండి. పాడుతా చేదుగా ఇంత ముందు చెప్పాను కదా, ఆ మాట రానివ్వకండి జనం దృష్టిలో. మీ హుందా మీరు కాపాడండి. మీ హుందాతో పాటు ఈ ప్రోగ్రాం యొక్క గౌరవం, ఈటీవీ యొక్క గౌరవం ఉంది అని మటుకు మర్చిపోకండి దయచేసి. ఇటువంటి పిల్లల ఉసురు తీసుకోకండి అని మీకు మనస్ఫూర్తిగా చెబుతూ సెలవు.